అమ్మవారి ఆజ్ఞ ఎలా ఉంటే అలానే జరుగుతుంది అని నరసింహ చెప్తూ ఉంటాడు. మేమేమి మీ ఆస్తులు, మీ సంపదలు దోచుకెళ్ళట్లేదు. తరతరాలుగా వస్తున్న మా ఇంటి అమ్మవారినే మేము తీసుకెళ్లాలనుకుంటున్నాము. ఇంకా మీ ఏడుపులు ఆపుతారా అని వేదవతి సుజాతను అడుగుతూ ఉంటుంది. మా ఇంట్లో ఏడ్చేవాళ్ళు ఎవరూ లేరు, మీ ఇంట్లోనే ఏడ్చేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని సుజాత వేదవతిని అంటూ ఉంటుంది. అక్క, ఇక ఈ విషయం గురించి ఆర్గ్యుమెంట్స్ వద్దు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. పదండి బయలుదేరదాం అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక వేదవతి ప్రసాదరావు ముందు సీట్లో కూర్చొని ఉంటే శ్రీకర్ అవని వెనక సీట్లో అమ్మవారిని పట్టుకొని కూర్చొని ఉంటారు. ఇక అలా కారులో వెళ్తూ ఉంటే ప్రసాదరావు గుంటలోకి కారు పోనిస్తాడు. ఇక అప్పుడు అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఒకరికొకరు తలలు కొట్టుకుంటాయి. ఇక అప్పుడు అవని మెడలో ఉన్న తాళి శ్రీకర్ షర్ట్ బటన్కి చిక్కుకుంటుంది. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. దాన్ని వేదవతి కారు అద్దంలో నుంచి చూస్తూ ఉంటుంది. ఇది తాళిని అడ్డు పెట్టుకొని మళ్ళీ శ్రీకర్కి దగ్గర కావాలని చూస్తుంది. ఒక్కసారి అమ్మవారు నా ఇంటికి వచ్చిన తరువాత శ్రీకర్కి మరో పెళ్లి చేస్తాను, శ్రీకర్ అవని వైపు చూడకుండా చేస్తాను అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అర్చన, అమ్మ భవాని ఎలాగైనా సరే అమ్మవారిని తీసుకురావటానికి ఒప్పుకోకుండా ఉండేలా చెయ్యి, అమ్మవారు అమ్మ దగ్గర ఉంటేనే అమ్మకు మంచి జరుగుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అమ్మవారు ఈ ఇంటికి వస్తే అవనితో అసలు పనే లేదన్నట్టు ఈ ఇంట్లో వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. నిజంగానే అలానే జరుగుతుంది, అమ్మవారు ఈ ఇంటికి వస్తే అని అర్చన మనసులో అనుకుంటూ అటుగా వెళ్తూ ఉంటే పూజ గదిలో తాళపత్ర గ్రంథాల పెట్టె పైన నాగమ్మ తిష్ట వేసుకొని అర్చనకు కనిపిస్తుంది. నాగమ్మ, నువ్వు ఇక్కడికి వచ్చావా? భవానీయే ఖచ్చితంగా నిన్ను పంపించుంటుంది నాకు సహాయం చేయమని, అంతేనా అని చెప్పి అర్చన నాగమ్మను అడుగుతూ ఉంటుంది. నాగమ్మ, నువ్వు వచ్చావంటే ఇక నాకు ఎలాంటి భయమూ లేదు. అమ్మవారిని ఈ ఇంటికి రాకుండా చేస్తావు, అమ్మ దగ్గరే ఉండేలా చేస్తావు, అంతే కదా అని చెప్పి అర్చన నాగమ్మ తల్లితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే నిహారిక, కృష్ణబాబు, శౌర్య అందరూ కూడా అర్చనను చూస్తారు. ఈ అర్చన ఏంటి తనలో తానే మాట్లాడుకుంటుంది? గతంలో కూడా ఇలానే మాట్లాడుకునేది. ఎవరో ఉన్నట్టే మాట్లాడుతుంది. ఎవరైనా ఉన్నారా, లేకపోతే తనలో తానే మాట్లాడుకుంటుందా? పదండి వెళ్ళి చూద్దాం అని చెప్పి అందరూ కలిసి అర్చన దగ్గరకు వెళ్తారు. అర్చన, ఎవరితో మాట్లాడుతున్నావు అని వసంత అడుగుతూ ఉంటుంది. ఇక అప్పటి వరకు తలపత్ర గ్రంథాలపైన ఉన్న నాగమ్మ తల్లి మాయమైపోతుంది. ఇంకా అర్చన కంగారు పడుతూ పూజా మందిరంలోకి చూసేసరికి అక్కడ నాగమ్మ కనిపించదు. అమ్మయ్య అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటే, చెప్పవే చెప్పు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది. కృష్ణబాబు కూడా చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావో చెప్పు అని చెప్పి అర్చనను అడుగుతూ ఉంటాడు. మీకు గతంలో అర్చన తనలో తానే మాట్లాడుకుంటుంది అంటే నేను ఒక విషయం చెప్పాను, మీకు గుర్తుందా అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. ఇక కృష్ణబాబు వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు. మునులు, ఋషులు తమలో తామే మాట్లాడుకుంటూ ఉంటారు, అది మీకు అర్థం కాదు అని పెద్దిరాజు గతంలో చెప్పిన మాటను కృష్ణబాబు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. పెద్ద చెప్పొచ్చావులే, ఇక చాలు, ఆపుతావా నువ్వు మాట్లాడటం అని చెప్పి కృష్ణబాబు అంటాడు. చెప్పవే చెప్పు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో చెప్పు అని శౌర్య అడుగుతూ ఉంటుంది. రాజుగారు అంత క్లియర్గా చెప్పినా కూడా మళ్ళీ అడుగుతున్నారు, సగం మెదడు మోహందానా అని చెప్పి అర్చన శౌర్యను అంటూ ఉంటుంది. సగం మెదడా? అందరికీ కూడా ఈ ఇంట్లో సగం మెదడే ఉందమ్మా, ఈ బ్యాచ్ మొత్తం అదే కరెక్ట్ అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. అమ్మవారిని రానివ్వండి, మీ సంగతి చెప్తాను అని చెప్పి నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిహారిక వెనకే అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మ అర్చన, నీలాగా మా అమ్మవారి తల్లి అక్షయ్ ఉండుంటేనా భలే ఉండేది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే, అమ్మ నాగమ్మ ఎక్కడున్నావు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. అప్పుడు నాగమ్మ తల్లి బయటికి వస్తుంది. వాళ్ళందరినీ చూసి, నువ్వు మాయమైపోయావని నాకు అర్థమైంది, నిన్ను ఖచ్చితంగా భవానీయే పంపించింది కదా, చాలాసార్లు నేను ఆపదలో ఉంటే నన్ను కాపాడావు, ఇప్పుడు కూడా అమ్మవారిని ఈ ఇంటికి తీసుకురాకూడదని ఆ భవానీని మొక్కుకున్నాను, నా కోరిక నెరవేర్చమ్మ నాగమ్మ, నానమ్మ వాళ్ళు కూడా వచ్చే సమయం అయింది అని చెప్పి అర్చన నాగమ్మ తల్లికి చెప్తూ ఉంటుంది. అప్పుడే వేదవతి వాళ్ళ కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. నానమ్మ వాళ్ళు వచ్చారు, నేను నానమ్మ వాళ్ళతో పాటు అమ్మవారిని తీసుకొని వచ్చిందో లేదో చూస్తాను అని చెప్పి అర్చన పరిగెత్తుకుంటూ గుమ్మం దగ్గరకు వెళ్తుంది. ఇక వేదవతి వాళ్ళు కారులో నుంచి దిగి ఇంట్లోకి వస్తూ ఉంటారు. అవని కూడా అమ్మవారిని తీసుకొని వస్తూ ఉంటుంది. అవని, నువ్వు నిజంగా హరిశ్చంద్రుడు కుటుంబానికి చెందిన దానివే అయ్యుంటావు, అమ్మవారిని ఇస్తావో లేదో అనుకున్నాము, మాట మీద బాగానే నిలబడ్డావే, అమ్మవారిని తిరిగి తీసుకొచ్చావే అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఇచ్చిన మాటను తప్పను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అమ్మవారిని ఎక్కువ సమయం బయట ఉంచడం కరెక్ట్ కాదు నానమ్మ, తొందరగా ఇంట్లోకి తీసుకురండి అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. వెనకటికి నీలాంటి వాడే
కాళ్ళు తనవి కాకపోతే కాశీకి నడిచి వెళ్ళొచ్చు అన్నాడంట. అలా ఉంది నువ్వు చెప్పేది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. బావా నీ సామెతలు ఆపుతావా అని చెప్పి కృష్ణబాబు అంటాడు. అబ్బా అమ్మవారిని ఎన్ని రోజుల తర్వాత చూసినట్టు ఉంది, త్వరగా అమ్మవారిని లోపలికి తీసుకొని రండి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవని కుడికాలు ముందు పెట్టి లోపలికి పద అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అప్పుడే పూజ గదిలో ఉన్న నాగమ్మ తల్లి ఒక మెరుపుని పంపిస్తుంది. ఆ మెరుపు అవని గుమ్మంలో అడుగు పెట్టబోతూ ఉండగా గుమ్మం దగ్గర మంటలు వస్తూ ఉంటాయి. ఇక అవని ఒక్కసారిగా కాల్ని వెనక్కి తీసుకుంటుంది. ఏమైంది అవని గారు, లోపలికి వెళ్లకుండా ఎందుకు ఆగిపోయారు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. అగ్నిదేవుడు అడ్డుపడుతున్నాడు, లోపలికి రానివ్వట్లేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అదేంటి అలా ఎలా జరుగుతుంది, నువ్వు అమ్మవారిని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లేటప్పుడు అగ్నిదేవుడు అడ్డుపడలేదు కానీ ఇప్పుడు అడ్డుపడుతున్నాడా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. అవన్నీ నాకు తెలీదు, పూజ గదిలోకి అర్హత లేని వాళ్ళు వెళ్తూ ఉంటే అగ్నిదేవుడు ఎలా అడ్డుపడేవాడో ఇప్పుడు కూడా అగ్నిదేవుడు అలానే అడ్డుపడుతున్నాడు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అమ్మ అవని, గతంలో ఎన్నోసార్లు నువ్వు ఈ ఇంటికి వచ్చావు, ఇప్పుడు మాత్రం అగ్నిదేవుడు ఎందుకు అడ్డుపడతాడమ్మా, మరొకసారి ప్రయత్నం చెయ్యి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అవని మరొకసారి అమ్మవారితో ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉండగా మళ్ళీ గడప దగ్గర మంటలు వస్తాయి, మళ్ళీ గడప దగ్గర మంటలు వస్తున్నాయి మావయ్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇది పూజా మందిరం గడప కాదు, గుమ్మం గడప దగ్గర ఎప్పుడు కూడా మంటలు రాలేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అవన్నీ నాకు తెలీదు, మీరు ఏ గురువు గారిని పిలిపిస్తారో పిలిపించుకోండి, ఏ శాస్త్రి గారిని పిలిపించుకుంటారో పిలిపించుకోండి, పరిష్కారం చూపించి నాకు కబురు పంపించండి, అమ్మవారిని తీసుకొని వస్తాను, అప్పటి వరకు అమ్మవారు నా దగ్గరే ఉంటుంది అని చెప్పి అవని వేదవతి కుటుంబానికి చెప్తూ ఉంటుంది. ఇక అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని అవని వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడు నిహారిక కావాలనే అవని నాటకం ఆడుతుంది, ఇదంతా అవని కావాలనే చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. మాట నిలబెట్టుకున్నట్టు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని వచ్చింది, కానీ అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ఇవ్వటం ఇష్టం లేక గడప దగ్గర మంటలు వస్తున్నాయని నాటకం ఆడుతుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. కావాలంటే మీరే చూడండి, ఇప్పుడు గడప దగ్గర మంటలు వస్తున్నాయని అవని చెప్పింది కదా, నేను గుమ్మంలో నుంచే డైరెక్ట్గా లోపలికి వెళ్తాను, మంటలు వస్తాయో లేదో తెలుస్తుంది అని నిహారిక లోపలికి వెళ్తూ ఉంటుంది. గడప దగ్గర మంటలు రావు, కృష్ణ నువ్వు రా అని నిహారిక అంటుంది. కృష్ణబాబు, శౌర్య, వసంత అందరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. ఎవరు వెళ్ళినా కూడా గడప దగ్గర మంటలు రావు, ఏమయ్యా నువ్వు కూడా రావయ్యా అని వసంత పెద్దిరాజుని పిలుస్తూ ఉంటుంది. పెద్దిరాజు కూడా లోపలికి వెళ్తాడు. గడప దగ్గర మంటలు రావు, చూసారా మేము ఇంతమంది లోపలికి వస్తుంటే గడప దగ్గర మంటలు రాలేదు, కానీ అవని వస్తుంటే గడప దగ్గర మంటలు ఎందుకు వస్తున్నాయి, ఇదంతా అవని ఆడుతున్న నాటకం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అవని గేటు దగ్గరకు వెళ్ళి ఆటో అని చెప్పి పిలుస్తూ ఉంటే వేదవతి వాళ్ళు వెళ్ళి, అవని ఎందుకు ఇంత నాటకం ఆడుతున్నావు, అమ్మవారిని ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అంతేకాని ఇంత దాకా వచ్చి అమ్మవారిని ఇస్తానని ఇవ్వకుండా వెళ్ళటం కరెక్ట్ కాదు అని వేదవతి అంటుంది. నేనేం చేశాను, నేను మీ కళ్ళ ముందే అమ్మవారిని తీసుకొని వెళ్తున్నాను కదా, కానీ అమ్మవారు నన్ను లోపలికి రానివ్వకుండా అడ్డుపడుతుంటే నేనేం చేయను అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అని శ్రీకర్ అంటాడు. నేనేం చెయ్యట్లేదు అని చెప్పి అవని అంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుందామనే అమ్మవారిని తీసుకొని వచ్చాను అని చెప్పి అవని అంటుంది. నిహారిక, కృష్ణ అన్నయ్య, వసంతక్క, పెద్దిరాజు బావ అందరూ కూడా లోపలికి వెళ్ళారు, కానీ నువ్వు వెళ్తుంటే మాత్రం అగ్నిదేవుడు ఎందుకు అడ్డుకుంటున్నాడు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. మీ అందరికీ సాక్ష్యం కావాలి అంతే కదా, పదండి వెళ్దాం అని చెప్పి అవని అంటుంది. ఇక అందరూ కలిసి గుమ్మం దగ్గరకు వస్తారు. అత్తయ్య మీరు లోపలికి పదండి అని చెప్పి అవని అంటుంది. వేదవతి లోపలికి వెళ్తుంది. మావయ్య మీరు కూడా లోపలికి వెళ్ళండి అని చెప్పి అవని అంటుంది. ప్రసాదరావు కూడా లోపలికి వెళ్తాడు. అప్పుడు గడప దగ్గర మంటలు రావు. అవని చేతిలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తులసి కోట దగ్గర పెట్టి అవని కూడా గుమ్మం దాటుతుంది. అప్పుడు మంటలు రావు. చూసారా, నేను కూడా లోపలికి వచ్చాను, గతంలో ఎన్నోసార్లు గడపలోకి వచ్చావు కదా అవని, అప్పుడు మంటలు రాలేదు అన్నారు కదా, అప్పుడు నా చేతుల్లో అమ్మవారు లేదు, ఇప్పుడు నా చేతుల్లో అమ్మవారు ఉంది కాబట్టే అమ్మవారు లోపలికి రానివ్వట్లేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. లేదు నువ్వు నాటకం ఆడుతున్నావు, మోసం చేస్తున్నావు అని చెప్పి వేదవతి అంటుంది. అమ్మ అన్నపూర్ణాదేవి, వీళ్ళంతా నేను చేస్తుంది మోసం అనుకుంటున్నారు, ద్రోహం అనుకుంటున్నారు, నువ్వే నా కళ్ళకు కనిపిస్తున్న అగ్నిని వీళ్ళ కళ్ళకు కూడా కనిపించేలా చెయ్యి, అప్పుడు నేను మోసం చెయ్యట్లేదని వీళ్ళకు అర్థమవుతుంది, లేకపోతే నాతో పాటు నువ్వు కూడా ఈ ఇంట్లోకి వచ్చేసేయమ్మా మంటలు రాకుండా అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.